శివాయ. జై గురు రామానంద మహారాజ్. గురు పౌర్ణమి శుభ సందర్భంగా గురువు అంటే ఎవరు అనేది మనం మాట్లాడుకుందాం. ఎవరి సన్నిధికి వెళ్ళినంత మాత్రమే నీ యొక్క మనస్సు నిశ్చలమవుతుందో, ఆనంద తన్మయత్వానికి లోనవుతుందో, అదియే నీ గురు సన్నిధి, నీ గురుస్థానము, అతడే నీ గురువు అని చెప్పడం జరిగింది జగద్గురు శ్రీ రమణానంద మహారాజు వారు. యోగంలో నిలపడం, ధ్యానంలో నిలపడం, ఆత్మను దర్శించే స్థాయికి శిష్యుని తీసుకొని వెళ్ళడం, ఇవి చాలా ఇంపార్టెంట్ స్పిరిచువల్ లైఫ్లో. ఒక సామాన్య మానవుడు యోగీశ్వరుడు కావాలంటే ఎటువంటి గురువును ఆశ్రయించాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆత్మదర్శనము పొంది దాంట్లో నిష్ఠను సాధించి సర్వశాస్త్ర పరిజ్ఞానాన్ని కలిగి ఉండి మానవాళిని నడిపించేటటువంటి సర్వసమర్థులనే గురువులు అంటారు, సిద్ధ గురువులు అంటారు. ఇది స్థాయి. ఇప్పుడు లోకంలో శాస్త్రాలు బోధించే వాళ్ళు ఉన్నారు, రకరకాల స్తోత్రాలు నేర్పించే వాళ్ళు ఉన్నారు, తర్వాత మంత్రాన్ని చెప్పేవాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా ఏంటంటే ఒక క్యాడర్కు సంబంధించిన వాళ్ళు అనమాట. కానీ ఆత్మదర్శనం పొందిన గురువులు అనేవాళ్ళు అట్లా కాదు. మానవాళిని సులభంగా సుస్పష్టంగా సనాతన మహర్షుల అనుగ్రహ విధానంలో సూటిగా నడిపిస్తారు అని మీరెలా చెప్తారని మీరు అడగవచ్చును. ఫర్ ఎగ్జాంపుల్, సనాతన మహర్షులు ఎవరిని ఆరాధించారు? శివుడిని ఆరాధించాడు. ఇక్కడ శివ అంటే నిరాకారానికి సంబంధించిన పదం, నాట్ ఓన్లీ సాకారం. సాకారంలో రుద్ర భగవాన్ ఉంటారు, అది వేరే విషయం. రుద్ర భగవాను సాకారంలో ఉన్నాడు కదా అని సాకారానికే సిద్ధగురువులు శిష్యుని పరిమితం చేయరు. నిరాకారంలో స్థిరుణ్ణి చేస్తారు. ఆ పదానికి అర్థం కూడా అదే. అట్లనే లోకంలో మానవులు బ్రహ్మజ్ఞానం కావాలనుకున్నప్పుడు, ఆత్మదర్శనం పొందాలనుకున్నప్పుడు, ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్నప్పుడు ఎటువంటి గురువులను ఆశ్రయించాలి అంటే సిద్ధ గురువులను ఆశ్రయించాలి. ప్రజెంట్ కాలంలో కూడా ఆత్మదర్శనం పొంది ఇలాంటి గురువులు అక్కడక్కడ ఉన్నారు. వాళ్ళల్లో ఆనిముత్యం లాంటి గురువు ఎవరైనా ఉన్నారా అంటే జగద్గురు శ్రీ రమణానంద మహారాజు వారు. కాబట్టి గురుతత్వం గురించి తెలుసుకునే భాగ్యం మనకు ఈ గురు పౌర్ణమి సందర్భంగా వారు ప్రసాదించినందుకు వారికి, ఈ లోకంలో ఉన్న గురు బంధువులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓం నమః శివాయ.